హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మన ఛానల్ రెడ్డి కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఈరోజు 31 జూలై 2026 అండి, ఫ్రైడే, శుక్రవారం. ఈరోజు అమ్మవారి దర్శనం మరొకసారి విజయవంతంగా దంతేశ్వరి మాత దర్శనం అయిందండి. యాక్చువల్లీ నేను మొన్న మీకు వీడియో పెట్టాను. నేను విపరీతంగా 3 రోజులు వర్షం కారణంగా అసలు నెట్వర్క్ అనేది టోటల్గా అవుట్ అండి. ఎక్కడ చూసినా ఇక్కడ మొత్తం ఫ్లడ్ వచ్చేసి మొత్తం కేబుల్ వైర్స్ లైన్స్ ఈవెన్ ఒక మెయిల్ పంపించుకుందామన్నా కానీ వర్క్ కంప్లీట్ చేద్దాము ఇంటికి వెళ్ళిపోదాము అన్నా కానంత ఒక 2 డేస్ 3 డేస్ అయితే మొత్తం టోటల్ నెట్ అనేది అవుట్ ఆఫ్ ఇదైపోయిందండి. దానివల్ల మన వర్క్ 2 డేస్ వర్క్ ఒక 4 డేస్ అయితే అయింది. నేను 27కి నేను బయలుదేరాను. ఈరోజు 31కి మళ్ళీ 28, 29, 30 ఈ 3 రోజులు అయితే మనం ఇక్కడేనే అమ్మవారి సన్నిధిలోనే అమ్మవారి పాదాల చెంత ఇక్కడే ఉన్నాము. అలాగే హ్యాపీగా రోజు అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఈరోజు కూడా అమ్మవారి దర్శనం చేసుకొని బయలుదేరడం అయితే జరిగిందండి. అసలు చాలా హ్యాపీగా ఉందండి. అసలు ఎంత హ్యాపీగా ఉంది అని అంటే చెప్పలేని, నోటితోటి చెప్పలేనంత హ్యాపీగా ఉంది. ఇంకో విషయము, ఈ రోడ్లు ఇవన్నీ నేను ఒక 2008, 9 ఆ టైప్లోనే తిరిగానండి. ఇవన్నీ అప్పుడు సింగిల్ రూట్లు, చాలా చిన్న రోడ్లు. ఎంత చిన్నగా ఉండేది అని అంటే అసలు ఈ రోడ్లను చూస్తేనే మనం బస్సులో వస్తే వామిటింగ్ అయ్యేదన్నమాట. అంత చిన్న రోడ్లు, గతుకులు. ప్లస్ కుంట నుండి మనం సుకుమా రావాలంటే 4 hours, 4.5 hours జర్నీ అండి. అదే ఇప్పుడు మనం ఇదే సుకుమా నుండి కుంట వెళ్ళాలి అని అంటే ఎగ్జాక్ట్గా 1 hour కరెక్ట్గా పడుతుందండి. గంటన్నర మనం నార్మల్గా హ్యాపీగా ఆడుతూ పాడుతూ వెళ్ళినా కానీ గంటన్నరలో మనం వెళ్ళిపోతాము. చూడొచ్చు, ఇదే మన ఈకో స్పోర్ట్. నేను ఆ రోజు పెట్టింది ఇదే. ఈరోజు ఛత్తీస్గఢ్ దాదాపు ఇప్పటికి 900 కిలోమీటర్లు అయితే తిరగడం జరిగింది. వెహికల్ చూడొచ్చండి, అద్భుతంగా ఉంది. నా దగ్గరే ఉంది. నేను పర్సనల్గా తిరగడానికి అని చెప్పేసి నాకు లో ఆఫర్స్ వస్తే ఇవ్వడం లేదండి. ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే బండి మంచి ప్రైస్ వచ్చినప్పుడే, మనం ఇంత ఖర్చు పెట్టినప్పుడు 6.5 లక్షలు 7 లక్షలు మనం బండి పైన ఖర్చు పెట్టినప్పుడు ఒక 10,000 20,000 తీసుకోకపోతే వేస్ట్ అండి. నార్మల్గా ఏం ఖర్చు పెట్టకుండా ఉత్తగా చేతులు డబ్బులు మారిస్తేనే 30-40 వేలు తీసుకుంటున్నారు. కమిషన్లే 20,000 30,000 తీసుకునే రోజులలో మనం ఉన్నాము. అలాంటిది నేను డబ్బు ఇన్వెస్ట్ చేసి ఒక 20,000 ఆశించడం నాకైతే తప్పు కాదని నా ఆలోచన అండి. అందుకోసమే నా ప్రైస్ వచ్చినప్పుడే ఇచ్చేస్తా. అలాగే మనం కూడా ఎవరిని ఇబ్బంది పెట్టినట్టు కూడా ఏం లేదు. నేనైతే హ్యాపీగా ఈ బండిలో హ్యాపీగా తిరుగుతా ఉన్నా. చాలా సంతోషంగా ఉంది. ఎవరైనా కావాలి అని అంటే చెప్పండి, విత్ గుడ్ డీల్ క్లోజ్ చేద్దాం. నేను ఈ బండి ఇచ్చేసి ఇంకో బండి తీసుకుంటా. మన చేతిలో పనే కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు. ఏంటంటే ఏదో సామెత ఉంటుంది కదండి, దేంతోనో మనం సావాసం చేస్తే కడుపు ఎండుతుంది అన్నట్టుగా. ఆ విషయాన్ని మనం ఇచ్చేసుకొని మనం అన్ని వెహికల్స్ మనకు కావాలి, అన్ని వెహికల్స్లో మనమే తిరగాలి అన్నట్టుగానే ఉంటుంది. కానీ కొన్ని సాక్రిఫైస్ చేసుకోవాలి. బిజినెస్ అన్న తర్వాత మన దగ్గర మన వెహికల్స్, మన సపరేట్ మన పర్సనల్ వెహికల్ మనకున్నది. మన వెహికల్లో మనం తిరుగుతాము. అలాగే ఈ వెహికల్లో కూడా తిరగాలి. నేను ఇంత ఈ ట్రిప్ వేద్దాము అని అనుకున్నాను కాబట్టి ఈ వెహికల్ని ఇన్ని రోజులు అయితే ఇవ్వలేదు. మీరు ఎవరైనా వస్తే 5-10 తక్కువ చేసి వెహికల్ని ఇప్పుడైతే డీల్ క్లోజ్ చేస్తాను. మీరు ఎవరు ఇంట్రెస్ట్గా ఉన్నా ఒక చిన్న కాల్ చేయండి. 2021 స్పోర్ట్స్ ఎడిషన్, ఫస్ట్ ఓనర్ బండి. 2 తాళం చేలు ఉన్నాయి. 77,000 కిలోమీటర్లు తిరిగింది. బ్రిడ్జ్ స్టోన్ టైర్లు ఉన్నాయి. అలాయ్ వీల్స్, లెదర్ సీట్ కవర్స్. బండి చెప్పుకుందాము అని అంటే మొత్తం పీపీఎఫ్ వేసి ఉంది. అద్భుతంగా ఉందండి. దాదాపు 15-20 వేల రూపాయల ఎక్స్ట్రా ఫిట్టింగ్, ఎక్స్ట్రా యాక్సెసరీస్ వేసి ఉన్నాయి వెహికల్లో. నేను ఇప్పుడు ఘాటీలో వెళ్తున్నానండి. ఇది ఘాటీ. నేను నార్మల్గా 60-70లో అయితే వెహికల్ వెళ్తూ ఉంది, 60 స్పీడ్లో. మనం ఎటువంటి ఇటు లేకుండా వెహికల్ మనకు మంచి స్టెబిలిటీగా ఉంటుంది. ఎంత కట్ అయినా కానీ
ఇచ్చేసుకోవాల్సిన అవసరం లేకుండా వెహికల్ అయితే మనము కట్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది వెహికల్. చూడొచ్చు ఇప్పుడు ఫుల్ డెడ్ కట్. ఇది నేను జస్ట్ సింగిల్ హ్యాండ్లో ఏ విధంగా కట్ చేస్తున్నాము, ఈ విధంగా అయితే మనకు ఎటువంటి మనం గేర్ షిఫ్ట్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట. అదే 5th గేర్లో మీకు చూడొచ్చు, 5th గేర్లో ఉంది వెహికల్. నేను క్లచ్ మీద కాలు పెట్టడం లేదు, చూడొచ్చండి. నో క్లచ్. అప్పుడప్పుడు అవసరం ఉన్నప్పుడు మాత్రమే లైట్గా బ్రేక్ డౌన్ చేసుకుంటున్నా. ఎంత డీప్ కట్ వచ్చినా కానండి చూడొచ్చు, నేను గేర్ అయితే షిఫ్ట్ చేయడం లేదు, జస్ట్ బ్రేక్ మాత్రమే టచ్ చేసుకుంటున్నా. అది ఈ వెహికల్ యొక్క పవర్ ఇలా ఉంటుంది అన్నమాట. ఇంత డెడ్ కట్లో మీరు వేరే ఏ వెహికల్ అయినా చూడొచ్చు ఖచ్చితంగా. ఇప్పుడు ఫుల్ కట్ అండి, ఇది మీకు సి టైప్లో కట్ అనమాట. ఇది ఈ విధంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్డి కార్స్ ఢిల్లీ టు వరంగల్. మీకు ఎవరికైనా మంచి మంచి వెహికల్స్ కావాలి అని అనుకుంటే, ఢిల్లీ నుండి వెహికల్స్ కావాలన్నా, మన వరంగల్లో వెహికల్స్ ఉన్నా, ఒక చిన్న కాల్ చేయండి. మీకు వెహికల్స్ లోకల్లో రిజిస్టర్, మీకు నార్మల్గా ఏదైనా వెహికల్ చెక్ చేయాలన్నా, ప్లస్ మీకు అవైలబుల్గానే ఉంటాను. ఇప్పటి నుండి వరంగల్లోనే ఉంటాను నేను. మీ అందరి సేవలో 100%. మీరు ఎప్పుడు రెడ్డి అన్నా కానీ మీ చేరువలో ఉండే విధంగానే వస్తున్నాను. అలాగే మన డ్యూటీ నడుస్తూనే ఉంటుంది. మన వర్క్ అనేది మీ సేవ ఎంత పాసిబుల్ అయితే అంతవరకు నేను చేద్దామనే ఉద్దేశంతోనే చేయడం అయితే జరుగుతూ ఉంది. అలాగే లోకల్లో మీరెవరన్నా వెహికల్ సేల్ చేయాలి అని అనుకుంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. యాజ్ పాసిబుల్ ది బెస్ట్ ప్రైస్ మీకు సేల్ చేపించి ఇస్తాను. కమిషన్ బేస్లో చేద్దాము. లేదు అని అంటే మీరు మనకు మంచి ప్రైస్లో ఇస్తాము అని అంటే చెప్పండి, వెహికల్ కూడా తీసుకుందాం మనమే రీసేల్ చేయడానికి. డీలర్ ప్రైస్లలో ఇచ్చే ఉద్దేశం ఏమన్నా ఉంటే తీసేసుకొని వెహికల్ నేనే క్లోజ్ చేస్తా. అలాగే మనం కన్సల్టెన్సీ ఇది కూడా అతి త్వరలో మనమైతే చేద్దాం ఓపెన్. జస్ట్ చూడొచ్చండి, ఇంతసేపటి తర్వాత ఇప్పుడు గేర్ చేంజ్ చేశాను. అది కూడా ఏదో రోడ్డు పైన అడ్డం రావడం వల్ల. ఈ రోడ్లలో వెహికల్ డ్రైవ్ చేయాలి అని అంటే ఎదురుగా వచ్చే వాహనాలను కొంచెం మనము ధ్యాస పెట్టుకోవాలి. అలాగే లైటింగ్ చూడొచ్చండి, చాలా అద్భుతంగా ఉంటుంది. దీని లైటింగ్ దాదాపు 10-15 వేల రూపాయల ఎల్ఈడీసే వేస్తున్నాయి. ఆవులు ఇవి ఇక్కడనే కాదండి, ఎక్కడనైనా ఇలాగే ఉంటున్నాయి. మనం ఢిల్లీ నుండి వస్తున్నా కానీ మనకు అలాగే ఆగ్రా, గ్వాలియర్లో సేమ్ పొజిషన్. ఆగ్రా నుండి మొదలు పెడితే సాగర్ వరకు మీకు ఇలాగే రోడ్ల పైన ఉంటాయి. కొంచెం దాటింది అని అంటే ఇంకా బైక్లు వేసుకొని దారి దొంగలు. కొంచెం ముందుకు వస్తే నాగ్పూర్లో ఇంకా మనం అంటే ఎవడికి భయపడం, ఎవడికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా మన డ్రైవర్లు వస్తే మాత్రం ఖచ్చితంగా 2000-3000 పట్టించేసి వాళ్ళ జేబు ఇచ్చేస్తారన్నమాట ఖాళీ. ఢిల్లీ నుండి వెహికల్ తీసుకురావాలన్నా కానీ ఒక యుద్ధంతో సమానమే అది. ఎందుకు అని అంటే రకరకాల ఆప్టికల్స్, రకరకాల శత్రువులు మనకు తారసపడుతూ ఉంటారు. అలాగే మీకు ఢిల్లీ నుండి వెహికల్స్ ఏమైనా కావాలి అని అనుకుంటే నాకు ఒక కాల్ చేయండి. మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈకోస్పోర్ట్ ఒకటి గ్రే కలర్ 2019 వెహికల్ వచ్చింది. 80,000 ఫస్ట్ ఓనర్, 2 తాళం చేలు ఉన్నాయి. టైర్స్ వచ్చేసి అప్రోక్స్గా ఒక 70-80% ఉన్నాయండి. కానీ బండి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మీరు ఎవ్వరు కానీ చెప్పొచ్చు ఒక చిన్న కాల్. ఎందుకు అనంటే నేను ఎందుకు చెప్తున్నాను అనంటే వెహికల్ చూసిన తర్వాత మాట్లాడాలి ఏది కానీ. మనం ఏది మాట్లాడుకోకుండా మనము చూడడం అనేది అంత కరెక్ట్ అయితే కాదు. నేను వెహికల్ని చెక్ చేసిన తర్వాత మీకు దాని ఫుల్ డీటెయిల్స్ మన వాట్సాప్ గ్రూప్లో కూడా వేయడం జరిగింది. వెహికల్ అయితే పర్ఫెక్ట్గా ఉందని మన మెకానిక్ అయితే చెప్పాడు. అయినా కూడా నేను ఒక్కసారి వెహికల్ని క్రాస్ చెక్ చేసిన తర్వాతనే మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. నేను ఈ మాట ఎందుకు అంటున్నాను అని అంటే మీరు నన్ను నమ్ముతున్నారండి, నా మెకానిక్ని కాదు, నా ఎలక్ట్రీషియన్ కాదు, మీరు వాళ్ళని కాదు మీరు నమ్మేది, నన్ను నమ్ముతున్నారు. కాబట్టి నేను 100% ఓకే అనుకుంటే మాత్రమే ఇది నా కస్టమర్కి ఇస్తాను, ఇస్తే నా కస్టమర్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనుకుంటే మాత్రమే నేను ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే చాలామంది అన్న మీరు వెహికల్స్ రేట్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంటున్నాయి అని చెప్పేసి అన్నారనమాట. ఒక బ్రదర్
నేను ప్రైస్ అంటే మనది మార్కెట్ కంటే ప్రైస్ అస్సలు లేదండి. నేను కామన్ అందరి ప్రైజ్లు ఎలా ఉన్నాయో నాది ₹1 తక్కువే ఉంటుంది. మిగిలిన దగ్గర చూడండి, అలాగే మనది చూడండి. ఒక్కసారి చూస్తే మీకు ఆటోమేటిక్గా మన క్వాలిటీ ఎలా ఉంది, మన వెహికల్ కండిషన్ ఎలా ఉంది, ఇవన్నీ ఎలా ఉన్నాయని చూసిన తర్వాతనే వాటి ప్రైస్ అనేది నిర్ణయించడం జరుగుతుంది. పిండి కొద్ది రొట్టె, కొంచెం తక్కువ పిండి పెడితే చిన్న రొట్టె వస్తుంది, ఎక్కువ పిండి పెడితే పెద్ద రొట్టె వస్తుంది. అదేవిధంగా మన వెహికల్ కండిషన్ క్వాలిటీ అనేది కొద్దిగా తక్కువ ఉంటే మీకు వెహికల్ ఆటోమేటిక్గా ప్రైస్ అనేది డౌన్ అవుతుంది, రేట్ అనేది తక్కువ వస్తుంది. ఇది అర్థం చేసుకోవాలండి. మీకు చాలాసార్లు నేనైతే చెప్పడం జరుగుతూ ఉంది ఈ విషయం. ప్రైస్ అనేది డిపెండింగ్ ఆన్ క్వాలిటీ కండిషన్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్డి కార్స్ ఢిల్లీ టు వరంగల్. మంచి కార్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాలో కూడా మనము కొంచెం అప్డేట్గానే ఉంటున్నాము. ఇన్స్టాలో కూడా ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్డి కార్స్ ఢిల్లీ టు వరంగల్. జై హింద్.